కువైట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, అది కూడా పిల్లలు చూసుకునే వాళ్ళు, ఏదో ఒక సమయంలో ఒకసారైనా వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. మన పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి మనం ఇక్కడ వాళ్ళ పిల్లలు చూస్తున్నాం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని చెప్పి ఏదో ఒక రోజైనా ఏడ్చిన రోజు కంపల్సరీ ఉంటుంది. అలాగే మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మన పిల్లలు ఎలాగైతే వాళ్ళకి అప్పచెప్పామో మన కష్టపడడం కోసం, వాళ్ళ కష్టపడడం కోసం మనకి వాళ్ళ పిల్లలు అప్పచెప్పి వెళ్తున్నారు అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మన కడుపు కోసం మనం చూస్తున్నాం, వాళ్ళ కడుపు కోసం వాళ్ళు చూస్తున్నారు, అంతే. రెండు ఒకటే, కాకపోతే దూరంగా ఉన్నామనే తేడాలో ఉంది. దూరంగా ఉండి మనం బాధపడుతున్నాం, దగ్గరలో ఉండి వాళ్ళు సుఖపడుతున్నారు, అంతే తేడా. అంతకు మించి ఇంకేమీ లేదండి. ఇందాక ఎవరో మెసేజ్ పెట్టారు, ఎంతమంది ఉంటారు పిల్లలని. ఉంటారండి, వాళ్ళకి ఒక్కొక్కరికి 10 మంది ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు, 4 ఉంటారు.